Namaste, welcome to Swatantra News. This is Sumitra. Bulletin ముందుగా headlines. వైసీపీకి ఎంపీ సంజీవ్ కుమార్ గుడ్ బై. ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా. అధికార పార్టీలోకి ఎంపీ కేసినేని. టీడీపీ కోసం డబ్బు సమయం వృధా చేసుకున్నానన్న నాని. మున్సిపల్ కార్మికులతో మరోసారి చర్చలు. కార్మిక సంఘం నేతలతో సజ్జల మంత్రి బొత్స సమావేశం. నగరంలో గంజాయి కలిపిన చాక్లెట్లు అమ్ముతున్న ముఠా, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రపంచ ఆర్థిక అభివృద్ధి భారత్ మూల స్తంభం. గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ. సైకిల్ దిగిన కేసినేని పైనంపై క్లారిటీ వచ్చింది. ఎంపీ పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేసినేని ఆ తర్వాత ఎటు వెళ్లాలో కూడా తేల్చేసుకున్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆయన అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నాని తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఉపయోగం లేని వ్యక్తి అని అన్నారు. తనను ఎంత అవమానించినా భరించానని చెప్పుకొచ్చాడు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారాలన్నీ పక్కకు పెట్టానని అన్నారు. చంద్రబాబు మోసగాడని అందరికీ తెలుసని అన్నారు. అందుకే తాను జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీగా తన రాజీనామాకు ఆమోదం లభించగానే వైసీపీలో చేరతానన్నారు. ఎంపీ కేసినేని చెప్తూ కొట్టిస్తానని చెప్పి మాట్లాడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి, నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని, ఒకేసారి మీరు వెళ్ళండి చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు ఏమిటన్నాడు. మరిచ్చా పార్టీ కోసం, ఆయన కోసం. నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను. ఏపీ ఎలక్షన్ కమిషన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.
My question is, the two parties in Andhra Pradesh have complained against each other on addition of fake votes and deletion of genuine votes. How do you look at it? My second question is that the people who have voted in Telangana in the recent general elections there, they are coming here and registering their names in the voter list. How do you prevent it, or what do you do with that? Thank you. More questions? Good evening, sir. This is Rehana from NTV. So when can we expect schedule for general election in Andhra Pradesh or general election? So another my question is, what are the actions EC is going to take on the complaints have given by political parties, what you mentioned, sir? Thank you. Good evening, sir. I am Raghavendra from the Hindu. I would want to know whether this VVPAT facility is still intact and how is it being used over the years? Say again. VVPAT. Thank you. We'll take one more question. Sir, I'm Sharon from PTI. You have mentioned that candidates have to publish their criminal record. So in 3 newspapers like that. So how does it work? Do they have to, like, I have these many cases are against me. Do they have to go like that, publish an advertisement about their criminal antecedents? Sir, this is Dhananjay from ETV, sir. Your motto is no voter to be left behind. So what about the implementation part? Sir, my name is Mukkanti, Act TV, sir. Sir, some of the political party requested, please make a schedule, single schedule, Telangana and Andhra, it in single schedule. That is either first or last. It is possible or not? So, about the first question, deletions and additions, I explained to you in detail. Each and every deletion which has happened since 6th of January 2022 has been verified. And whichever party made that complaint, వైసీపీకి ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కర్నూలు ఎంపీ సీట్ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అలకబోలిన ఆయన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్లు అందిస్తారు. శ్రీనివాస్లు, సంజీవ్ కుమార్ గత కొన్ని నెలలుగా పార్టీ అధిష్టానం పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రధానంగా ఎంపీ హోదాలో కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో పర్యటించాలన్నా మొదట ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుమతి తీసుకొని ఆ నియోజకవర్గంలో పర్యటించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు నేరుగా ఎంపీని సంప్రదించి తమ గ్రామంలో పలానా సమస్య ఉందని పరిష్కరించాలని కోరితే అందుకు సంబంధించి ఆ సమస్యను పరిశీలించేందుకు వెళ్లాలన్నా కూడా సంబంధిత ఎమ్మెల్యే అనుమతి తీసుకున్న తర్వాతనే ఎంపీ హోదాలో ఆయా గ్రామాలలో పర్యటించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే విషయంతో పాటు ఒక ఎంపీ హోదాలో సంవత్సరానికి 6 కోట్ల రూపాయల నిధులు విడుదలవుతాయి. ఆ 6 కోట్ల రూపాయలలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు 70 లక్షల రూపాయలు ఖచ్చితంగా కేటాయించారు ఎంపీ సంజయ్ కుమార్.
అయితే జిల్లాలో కర్నూలు జిల్లా పార్లమెంట్ పరిధికి పరిశీలిస్తే మాత్రం 7 నియోజకవర్గాలలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 70 లక్షల చొప్పున మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 4,90,000 రూపాయలు 7 మంది ఎమ్మెల్యేలకు కేటాయించి మిగిలిన 1,10,00,000 మాత్రమే తాను చేపట్టదలుచుకున్న పని తాను సూచించిన పనికి మాత్రమే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్లమెంట్ లో ఏదైనా జిల్లాకు సంబంధించిన అంశం మీద మాట్లాడాలన్నా కూడా పార్లమెంట్ లో ఒకరిద్దరు పార్టీ నేతల అనుమతి తీసుకొని పార్లమెంట్ లో కూడా ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉంది. ఇదే పార్లమెంట్ కి సంబంధించి కర్నూలు జిల్లా పార్లమెంట్ కి సంబంధించి ఏవైనా సమస్యలు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలన్నా కేంద్ర మంత్రులకు లేఖ రాయాలన్నా పార్టీ అధిష్టానం సంప్రదించిన తర్వాతనే మంత్రులను కలవడం కానీ ఆ సమస్యలపై లేఖలు రాయడం కానీ చేయాలన్నా ఇలా వైసీపీ పార్టీ ఎంపీ హోదాలో ఈ 5 ఏళ్లలో ఎలా పని చేయాలనేది కొన్ని గైడ్లైన్స్ చాలా ప్రధాన అడ్డంకిగా డాక్టర్ సంజీవ్ కుమార్ కి మారాయని చెప్పొచ్చు. ఎంపీ హోదాలో కర్నూలు నియోజకవర్గంలో ఒక జూనియర్ కాలేజీని పరిశీలించి తరగతి గదుల కొరత కారణంగా కళాశాలను సందర్శించి అక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని సమస్య పరిష్కరించకపోతే తాను ధర్నా చేస్తానని విద్యార్థుల సమక్షంలో ఎంపీ హామీ ఇస్తే ఇదే విషయాన్ని కర్నూలు సంబంధించిన ప్రజాప్రతినిధులు జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తమ నియోజకవర్గంలోకి వచ్చి ఎంపీ హోదాలో ధర్నా చేస్తానని చెప్పడము ఎంతవరకు సబబని ఎంపీ మీద కూడా ఒక ఎమ్మెల్యే మంత్రి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా ఈ 5 ఏళ్లలో అడుగడుగున ఏ సమస్యని కోసం పరిష్కారం కోసం వెళ్తే జిల్లాకు సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఇలా ఎమ్మెల్యేలు అడుగడుగున అడ్డుపడుతుండడంతోనే ఆయన ఎంపీగా ఎందుకు ఎన్నికైన ఆవేదనతోటి కొంతమంది పార్టీ కార్యకర్తల వద్ద కానీ నేతల వద్ద కూడా గత కొన్ని నెలలుగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ చివరికి పార్టీ అధిష్టానం కర్నూలు ఎంపీ అభ్యర్థి ఎంపికలో కనీసం తనని సంప్రదించకుండా ఏకపక్షంగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంని ఎంపిక చేయడంలో కూడా కనీసం మాట మాత్రమైనా సంప్రదించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈరోజు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడానికి పరిస్థితులు దారితీశాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ఎస్మా చట్టం ప్రవేశించినప్పటి నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను ఎప్పుడైతే పరిష్కారం ఇస్తారో అప్పుడే పండుగలను జరుపుకుంటామని అంటున్న అంగన్వాడీ కార్యకర్తలతో మా ప్రతినిధి గిరీశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. గత 30 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అయితే మా జీతాలు పెంచండి, ప్రభుత్వానికి ఇప్పటికే మేము నోటీస్ అయితే చెల్లించే మేము ఆందోళనలో కూర్చున్నాము, నిరసనలు తెలియపరుస్తున్నామని అంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే గత కొద్ది రోజుల క్రితం వీరికి ఎస్మా చట్టం ప్రయోగించి జీవో నెంబర్ 2ను కూడా రిలీజ్ చేసి మీరు వెంటనే ఉద్యోగాల్లో చేరకపోతే మీ ఉద్యోగాలను కూడా రిమూవ్ చేస్తామని కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే కొంతమంది ఉద్యోగులు కూడా చేరారు కొన్ని చోట్లని కూడా ఇప్పటికే మీ ఐసిడిఎస్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మీరు దానికి ఎంతవరకు సమ్మతిస్తారు, అసలు మీరు ఎందుకు ఈ సమ్మెను కొనసాగిస్తున్నారు చెప్పండి మేడం. సుధా నా పేరు. నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. అయితే మాకు అధికారులు ఇచ్చిన రిపోర్టు మాత్రం చాలా బోగస్ రిపోర్టు. ఎందుకంటే వాళ్ళు సంతకాలు చేయిస్తున్నారా, వాళ్ళే సంతకాలు పెడుతున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారా అనేది మాకైతే తెలీదు. ఎందుకంటే మా వర్కర్స్ హెల్పర్స్ ఎవరు కూడా స్వయంగా వెళ్ళి వాళ్ళు జాయిన్ అయ్యే పరిస్థితి అయితే లేదు. జిల్లా వ్యాప్తంగా కూడా మేము మీకు తెలియజేస్తున్నాము. వాళ్ళు బలవంతంగా నువ్వు నీ ఉద్యోగం తీసేస్తాము, నువ్వు జాయిన్ అవుతావా లేదా, లేకపోతే ఒక ఎంపీటీసీతో ఫోన్ చేయించి, ఒక సర్పంచ్తో ఫోన్ చేయించి, ఒక రాజకీయ నాయకులతో ఫోన్ చేయించి
చేసి ఈరోజు మా వర్కర్స్ అందరికీ కూడా భయభ్రాంతులు చేసే పద్ధతి ఈరోజు గవర్నమెంట్ చేస్తుంది. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే ఇప్పటికే మేము కొంతమేర చర్చలు జరిపాము, మీ యొక్క రాష్ట్ర నాయకులతో యూనియన్లతో జరిపిన తర్వాత కొంత మేరకు మద్దతు తెలియపరిచారు కొందరు, అయినప్పుడు కూడా మిగతా వారు తెలియపరచడం లేదు అని కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు విమర్శలు చెందుతున్నది. అయితే మేము కొంత మేరకు అయితే పెంచడం అయితే జరిగిందని అంటున్నారు. దానికి ఎందుకు మీరు సమ్మతించడం లేదు చెప్పండి అమ్మా. మీరు పనికిరాని డిమాండ్స్ అమలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలాంటి డిమాండ్స్తోనే మేము బ్రతకలేము. కాబట్టి అన్ని రాజకీయ అన్ని పార్టీ వాళ్ళు కూడా మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. తెలపడం లేదని అనుకోవడము ప్రభుత్వం అది తప్పుడు సమాచారము. అదేవిధంగా మళ్ళీ మాకు గ్రాడ్యుటీ అమలు చేశారని ఇప్పుడు చెప్తున్నారు. గ్రాడ్యుటీ మాకు అమలు చేయాలి. అదేవిధంగా మాకు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలి. కింద పనికిరాని ఏవో చిన్న చిన్న జీవోలు అమలు చేశాము, మీరు విధుల్లో జాయిన్ అవ్వండి అనేసి అంటే ఆ విధులను ఆ డిమాండ్లను పట్టుకొని మేమేమీ కొనలేము. ఈరోజు ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలి. ప్రభుత్వము ఇలాంటి పనికిరాని ఎస్మా చట్టాన్ని తెచ్చి మా అంగన్వాడీలను బెదిరిస్తానని ప్రయత్నం చేయడము అది దుర్మార్గమని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము. ఇది మనకి శ్రీకాకుళం అంగన్వాడీ యొక్క సభ్యుల యొక్క ఆవేదన. అయితే ఇదే 30 రోజులు అయింది, మేము ఇప్పటికే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇంకా మా యొక్క డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే దీన్ని కొనసాగిస్తాం. మాకైతే ఈ పండగ కూడా అవసరం లేదు. ఎప్పుడైతే మా డిమాండ్లు నెరవేరుతాయో ఆ రోజునే మేము పండగ చేసుకుంటామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ గుణతో గిరీశ్వర్, స్వతంత్ర టీవీ, శ్రీకాకుళం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగిపళ్ళు, పిండి వంటలు, బొమ్మల కొలువులు ఇలా ప్రతి ఒక్కటి పండుగ పరిమళాలను వెదజల్లేలా నిర్వహింపచేశారు. సంక్రాంతి సంబరాలు సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టాయి. ఇక సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటేనే సంబరాలుగా చెప్పుకోవడానికి చాలా ప్రసిద్ధి అని చెప్పవచ్చు. ఇక్కడ అదే భీమవరంలో కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఇక్కడ సంబరాలకు సంబంధించి ఇక్కడ గంగిరెద్దు వారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తీసుకుందాం. మీరు ఏ విధంగా సంబరాలకి సహకరిస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మేము గంగిరెద్దులు మేము మామూలుగా ఇప్పుడు మాకు పరిస్థితిగా మాకు గంగిరెద్దుని తీసుకొని తిరుగుతుంటామండి. గంగిరెద్దుని తీసుకొని సంక్రాంతి నెల అంతే మాత్రం మమ్మల్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారండి. లేదంటే మేము గంగిరెడ్లు అంటే మేము ఎవరో అసలు ఎవరో పరిస్థితి ఎవరో తెలుస్తలేదండి. ఈ సంక్రాంతి నెల మీలాంటి వాళ్ళందరూ తరో 10 రూపాయలు ఇస్తే మా పట్టు గడుతుందండి, లేకపోతే గడతలేదండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఉత్తప్పుడు అసలు ఊళ్ళోకి వెళ్తే ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు, వాచ్మెన్లు ఇలాంటి వాళ్ళు ఆడతారు. గేట్ దగ్గర గాడి ఎవరో రానిస్తలేదండి. పైన ఉన్నోళ్ళు కింద గాడి ఎవరు రావట్లేదు. మా పరిస్థితి ఏంటంటే మేము ఎలా బతకాలి? ఓ పెన్షన్ రావట్లేదు, అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. మరి మా పరిస్థితి ఏంటంటే మరి మీలాంటి వాళ్ళందరూ మాకు ఏదో కొద్దిగా సాయం చేసి మీరందరూ ఉంటే మాకు మరి మేము బతకగలుగుతామండి. మరి మేము అంతకు మించి మేము బతికితే మాకు దారి లేదండి స్వామి. అదే విషయం అయితే ఇప్పుడు సంక్రాంతికి సంబంధించి ఏదైతే పండగ సందర్భంగా ఈ గంగిరెద్దులు లేకపోతే సంబరాలు జరగవు. అటువంటిది సంక్రాంతికి సంబంధించి ఈ గంగిరెద్దు వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, పెన్షన్లు లేవంటున్నారు. వాళ్ళు గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలని చెప్పి కోరుతున్నారు. అదే రాను ఈ తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాలను కనబడేలా ఉండాలి తప్ప అంతరించిపోయేటట్టు ఉండకూడదని చెప్పి ఇక్కడ వాపోతున్నారు. అలాగే సంక్రాంతి సంబరాల్లో మనం ముఖ్యంగా లెక్కేసుకుంటే అది బొమ్మల కొలువు కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ఆనాటి కాలం నుంచి కూడా వస్తుంది. ఈ బొమ్మల కొలువు గురించి ఒకసారి ఇక్కడ కాలేజీ యజమాని సంబంధించి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ బొమ్మల కొలువు గురించి ఒకసారి. సంక్రాంతి అంటే అందరికీ ఏంటంటే భోగిమంట, కోడి పందాలు, ఈ చికెన్ పకోడీలు అనుకుంటున్నారు. కాదు, ట్రెడిషనల్ అసలు చాలామంది మా స్టూడెంట్ అందరూ మర్చిపోయారు. అసలు ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే బొమ్మల కొలువు. అసలు ఈ బొమ్మలో అన్ని కలెక్ట్ చేయడం ఏంటంటే ఒక హాబీగా పెట్టుకుంటే మన స్టూడెంట్ ఒక్కొక్క బొమ్మ తీసుకొచ్చి ఒక్కొక్క చోట పెడితే కనుక కొన్ని వందల బొమ్మలు కొలువులు అవుతాయి. అలాగే ఈరోజు సంక్రాంతి పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ వారు మాకు పూర్తి సహకారంతో బొమ్మల కొలువు, గంగిరెద్దులు, భోగిమంట, ఆ ట్రెడిషనల్ ఫుడ్ ఎలాగంటే ముద్దపప్పు, ఆవకాయ, సాంబార్ రైసు, నూకలన్నం, ఇటువంటి పోకుండలు,
అలాగే గజ్జికాయలు ఇవన్నీ కూడా స్పెషల్తో పాటు ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బొమ్మల కొలువు ప్రత్యేకత ఏంటంటే కనుక మా స్టూడెంట్ ఎవ్వరికి కూడా ఈ బొమ్మల కొలువు గురించి అవగాహన లేదు. అసలు బొమ్మలు అంటే ఏదో అది బాగుంది ఇది బాగుంది అంటారో అలా కాదు. దీని ద్వారా ఏంటంటే మీడియా ద్వారా మాకు మేము మెసేజ్ ఏం పాస్ చేస్తున్నాం అంటే బొమ్మల కొలువును కూడా ప్రోత్సహించి ఈ రోజు స్పెషల్గా ఏంటంటే బుడబొక్కలు, కొమ్మదాసులు, సోదిమామ ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే వీళ్ళ అవగాహన కోసం. పెళ్ళిళ్ళలోనే ఎంతసేపు సంగీతం ఇవన్నీ చేసుకుంటున్నారు, కానీ ఇవి కూడా పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది, మన సంప్రదాయంగా ఉంటుంది. వాళ్ళ ఆశీస్సులు మనకు అందరికీ అందుతాయి. కాబట్టి ఈ మీడియా ద్వారా సోదరుల ద్వారా కూడా మీకు కూడా ఈ ప్రసారం ద్వారా అందరూ కూడా మారుతారని చెప్పేసి మేము మా మీడియా సోదరులందరూ కూడా మనం చేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నాం. మా స్టూడెంట్లు కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదే ఇక్కడ యాజమాన్యం ఏమంటున్నారు, ఇక్కడ బొమ్మల కొలువు అంటే కూడా రాను రాను మర్చిపోతున్నారు. అదే అందరూ కూడా ఉండి ట్రెడిషనల్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండేలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదరసాగాలని సాంప్రదాయ దుస్తులతోనే ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా వచ్చి సాంప్రదాయ దుస్తులతోనే ఉండి ఇక్కడ బొమ్మల కొలువు తనకు నచ్చిన బొమ్మ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఒక బొమ్మల కొలువు కింద తయారవుతుందని చెప్పి అంటున్నారు. అలాగే సాంప్రదాయాలకు సంబంధించి వంటకాలు కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉండాలని చెప్పి ఎవరు కూడా మర్చిపోకుండా మళ్ళీ యువతరానికి మళ్ళీ గ్రామం వచ్చేలాగా చేయాలని చెప్పి ఇక్కడ కాలేజీ యాజమాన్యం ఉన్నారు. కెమెరామెన్ శివతో SRK కాలేజీ నుంచి భీమవరం, స్వతంత్ర టీవీ సతీష్. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీకి జనవరి 20వ తేదీ వరకు పొడిగించారు. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 10న వీరి జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో సిసోడియాను, సంజయ్ సింగ్ను నేడు రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా అత్యంత పిన్న వయస్కుడైన 34 ఏళ్ల గ్యాబ్రియల్ అట్టల్ నియమితులయ్యారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రధాని ఎలిజబెత్ బోన్ రాజీనామా చేశారు. ఆమె స్థానంలో అట్టల్ను నియమిస్తున్నట్లు మ్యాక్రాన్ ప్రకటించారు. మంత్రివర్గంలో కొందరు కీలక మంత్రులు మాత్రం యథాతథంగా కొనసాగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా, విద్యాశాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ గ్యాబ్రియల్ అట్టల్ ప్రధాని పదవి చేపట్టడం ఆసక్తికరంగా మారింది. గే అని ప్రకటించుకున్న ఫ్రాన్స్ మొట్టమొదటి ప్రధాని అట్టల్ కావడం ఆసక్తికరంగా మారింది. బోర్న్ మంత్రివర్గంలో అట్టల్ అత్యధిక ప్రజాదరణ కలిగిన మంత్రిగా ఒపీనియన్ పోల్స్లో వెల్లడైంది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు ఆదిలోనే హంసపాదు పడింది. శాంతి భద్రతల సాకుతో న్యాయ యాత్ర ప్రారంభ కార్యక్రమానికి మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర ఈ విషయాన్ని తెలిపారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఈస్ట్లో హప్తా కమ్జీబంగ్ ప్యాలెస్ గ్రౌండ్స్లో జనవరి 14న భారత్ న్యాయ యాత్ర ప్రారంభ కార్యక్రమానికి పర్మిషన్ కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సీఎంను కలిశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సున్నితమైన శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా భారీ సభకు అనుమతి ఇవ్వలేమని మణిపూర్ సీఎం స్పష్టం చేసినట్లు వారు తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమని, ప్రజల మౌలిక హక్కులను కాలరాయడమే అని మేఘచంద్ర అన్నారు. పబ్లిక్ ప్లేస్లో కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించినందువల్ల ప్రత్యామ్నాయ వేదికపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జనవరి 14న ఇంఫాల్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. మణిపూర్లో యాత్ర ప్రారంభమవుతుందని, మరో ప్రదేశంలో యాత్ర ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. వారం 10 రోజులుగా పర్మిషన్ కోసం మణిపూర్ చీఫ్ సెక్రటరీని, పోలీస్ చీఫ్ను కాంగ్రెస్ ప్రతినిధులు సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ
ఈక్వెడార్లో ముసుగులు ధరించిన సాయుధులు లైవ్ ప్రసారం జరుగుతుండగా ఈక్వెడార్ టీవీ స్టూడియోపై దాడి చేశారు. తుపాకులు బాంబులు పట్టుకుని స్టూడియో లోపలికి ప్రవేశించి హల్చల్ చేశారు. దీంతో ఈక్వెడార్ ప్రెసిడెంట్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. గ్వాయాక్విల్ నగరంలోని టీసీ టెలివిజన్ నెట్వర్క్లో ఈ ఘటన జరిగింది. అక్కడ దుండగులు స్టూడియోలోకి ప్రవేశించి స్టేషన్ సిబ్బందిని బాంబులతో బెదిరించారు. స్టూడియోలో ఆ సమయంలో వెనక నుంచి కాల్పులు వినిపించాయి. అయితే ఎవరైనా గాయపడ్డారా అన్నది తెలియలేదు. సాయుధులు తన తలపై తుపాకీ గురిపెట్టి నేల మీద కూర్చోమని ఆదేశించినప్పుడు గడగడ వణికిపోయానని టీసీ టెలివిజన్ న్యూస్ హెడ్ అలీనా మ్యాన్రిక్ తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు సైన్యం స్టూడియోను చుట్టుముట్టింది. కొందరు దుండగులు భవనంలో దాక్కోవడానికి ప్రయత్నించగా చివరకు పోలీసులకు వారందరినీ పట్టుబడ్డారు. 13 మంది సాయుధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్వెడార్లో ప్రముఖ గ్యాంగ్ లీడర్ జైలు నుంచి తప్పించుకున్న తర్వాత చాలా మంది పోలీస్ అధికారులు కిడ్నాప్కు గురయ్యారు. వరుస దాడుల నేపథ్యంలో ఈ ఘటనలు జరిగాయి. అధ్యక్షుడు జేనియల్ నోబావా ఎమర్జెన్సీని ప్రకటించారు. టెర్రరిస్ట్ గ్రూపులు డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైన్యానికి తిరుగులేని అధికారం ఇచ్చారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.